హేయ్, మీరేంటి ఇక్కడ? ఏంటి మీరిక్కడ? నేను చల్లగాలి పీల్చుకుందాను వచ్చా. చల్లగలు పీల్చుకుందాం వచ్చా. చల్లగాల? మీరు? నేను చల్లగాలి కోసం రాలేదు, నేను ఫ్రెండ్ని కలవటానికి వచ్చాను. లోపలున్నా పేరు మాత్రం చెప్పకు. పేరు మాత్రం చెప్పుకో. ఏ మీకు సస్పెన్స్ ఇష్టమా? ఏదో ఒకటి చెప్పు. ఏం చెప్పను, మీరే చెప్పండి. నా షూస్ నచ్చాయా? ఏంటి? మీరు వేసుకున్నవి చెప్పులు కదండి. నా షూస్ నచ్చాయా? బాగానే ఉన్నాయి. Strange question. నిజం చెప్పండి. టూ బ్రైట్ టూ గాడీగా లేవు. అవి అసలు షూస్ లాగే లేవండి, అవి చెప్పులు. అమెరికాలో ఫ్లిప్ ఫ్లాప్స్ అంటారు. నో, బాగానే ఉన్నాయి. అయితే ఇలాంటి షూ మీ ఫ్రెండ్ ఎవరైనా వేసుకుని మీతో లంచ్కో సినిమాకో షాపింగ్కో వస్తే మీకు అవమానంగా ఉండదా? ఉండదు, వాటికే చాలా బాగున్నాయి. అయితే నేను ఈ షూస్ వేసుకొస్తాను, నాతో అలా డిన్నర్కి రావచ్చుగా. ఏ రెస్టారెంట్కి వెళ్దాం? తాజ్ బంజారా? నిజంగా ఇప్పుడు వద్దండి, బయట ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు. మీకు నన్ను చూడగానే కోపం వచ్చేస్తుంది అనుకున్నాను. మ్హూ. పెళ్లి చూపుల గురించి నాకే కొంచెం ఇబ్బందిగా ఉంది. నిర్ణయించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలి. దాని గురించి ఆలోచించకండి. ఈలోగా మనం ఇంకోసారి డిన్నర్కి వెళ్దాం. వెళ్ళొచ్చు కానీ ఇప్పుడే లంచ్ అయిందండి. మళ్ళీ డిన్నరా? వద్దులేండి. అరే మీరు అడగగానే నేను వచ్చాను కదా. నేను అడగగానే మీరు రావాలి కదా, అది రూల్ కదా. రూల్ పాటించలేను సార్, కావాలంటే ఫైన్ కట్టేస్తాను. అది నిజమే, వద్దులేండి, విషయాలు అనవసరంగా కాంప్లికేట్ అవుతాయి. ట్రస్ట్ మీ, నథింగ్ ఎక్స్ట్రావిగెంట్. ఓకే, నేను మీకు విషయం చెప్పాలి. అవును, ఇందాక ఎవరో ఫ్రెండ్ అన్నారు. అవును, ఇందాక ఎవరో ఫ్రెండ్ అన్నారు. ఎవరా ఫ్రెండ్? ఎవరో ఫ్రెండ్? అందగాడా? అందగాడా? మీకు బాగా నచ్చుతాడా? బాయ్ ఫ్రెండా? అలాంటిదేం లేదండి, వీఆర్ జస్ట్ గుడ్ ఫ్రెండ్స్ అంతే. అదేం లేదు, ఎవరో తెలిసిన వాళ్ళ అబ్బాయి. సరే అయితే శుక్రవారం 7ంటికి తాజ్ బంజారా. సరే అయితే శుక్రవారం 7ంటికి తాజ్ బంజారా. ఏంటో మీరు మరీ మొహాట పెట్టేస్తున్నారు, ముందు ఈ పని అవ్వనివ్వండి. థ్యాంక్స్ వెంకీ, అంతా నీ వల్లే. రేపు ఆఫీస్లో కలుద్దాం. నేను బయలుదేరుతున్నా, నువ్వు కూడా బయలుదేరు. సారీ లేట్ అయింది. బోర్ కొట్టిందా? ఓ ఫ్రెండ్ వస్తే మాట్లాడుతూ కూర్చున్నా, చాలా ఫనీ మనిషి. అతను మాట్లాడింది అర్థం చేసుకోవడానికి 1 నిమిషం పడుతుంది. అతను నీకెలా తెలుసు? పెళ్లి ఆ? ఒక పెళ్లిలో కలిసాను. అయినా ఏంటి సడన్ గా గుళ్ళు పెళ్లి చూపులు? నాకు 25 ఏళ్ళు. నీకు తెలుసుగా, నా కాళ్ళు ఎప్పుడు భూమి మీద ఉంటాయి. నేను చాలా ప్రాక్టికల్. యా బాగా తెలుసు. అవును, నీ కళ్ళెప్పుడు ఆకాశం వైపే చూస్తాయన్నావు, ఏమైంది నీ న్యూస్ రీడర్ డ్రీమ్? లిజన్, నేను వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడు? శుక్రవారం 7ంటికి. ఫ్రైడే 7 o'clock. నాకు కొంచెం వేరే పని ఉంది. ఓకే దెన్, ఆ పని చూసుకో. ఏం ప్రభా, గోపాలరావు గారితో మాట్లాడి ఉదయం నచ్చాడని చెప్పేమంటావా? ఇంకో సంబంధం చూడమంటే చూస్తాము, కానీ ఇంతకంటే మంచి సంబంధం దొరకదు. వేరే సంబంధం చూడక్కర్లేదు వదినా. అయితే పెళ్లి ముహూర్తాలు పెట్టించేయమంటావా? నేను వెంకీనే చేసుకుంటాను. కానీ ఎలా? ఈరోజు వెంకీని కలుస్తున్నాను, క్లియర్గా అడిగేస్తాను. మరి ఉదయ్ వాళ్ళు ఫోన్ చేస్తే ఏం చెప్పమంటావు? ఈరోజు ఉదయం కూడా కలుస్తున్నాను, క్లియర్గా చెప్పేస్తాను. లేదు ప్రభా, ఒకే రోజు ఒక కన్ఫ్యూషన్ ఉండొచ్చు కానీ 2 క్లారిటీలు ఉండకూడదు. నాకు వారం రోజులు టైం ఇవ్వన్నయ్య. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వారం రోజుల తర్వాత నువ్వే విషయం చెప్పకపోతే నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా. హలో. నేను అరే నేనే. వెంకీ ప్లీజ్, నేను నీతో కొంచెం మాట్లాడాలి. నీకు కోపం వచ్చినా పర్వాలేదు, ఒక్కసారి కలుస్తావా? తప్పకుండా. వచ్చే సూపర్ రైడ్ షష్ఠికి మాకు సెలవు, అప్పుడు కలుద్దామా? వెంకీ, నా దగ్గర అంత టైం లేదు. నేను నిన్ను అర్జెంటుగా కలవాలి. ఈరోజే కలుద్దాం.
నాకు అంత ఇంపార్టెంట్ ఎంగేజ్మెంట్ ఏమీ లేదు. నీకోసం క్యాన్సిల్ చేసేస్తాను. 7ంటికి కలుద్దామా? అవసరం లేదు, నీ పని ఏదో చూసుకుంటారా. రాత్రి 9ంటికి కలుద్దాం. బాయ్ ప్రభా. ఎవరు? వైజాగ్ ప్రభావత? మళ్ళీ ఎక్కడ కలిసిందిరా? మొన్న పెళ్లి చూపులకి వెళ్ళానులే. పెళ్లి చూపులు కూడా అయ్యాయా? కనీసం పెళ్లికన్నా పిలుస్తావా? నన్ను పిలిస్తే నిన్ను కూడా తీసుకెళ్తానమ్మా, సరేనా? అదేంట్రా? సార్. వెంకీ, నువ్వు ఎప్పుడైనా లవ్ లెటర్ రాసావా? ఎందుకు సార్ అలా అడిగారు? ఏం లేదు, నాకు ఒకటి రాసి పెడతావేమో అని. చూసి నేను మీకు లవ్ లెటర్ రాయడం సార్. తప్పదంటే మీరే రాసుకోండి, నేను వచ్చి సంతకం పెడతా. సంతకం నేను పెడతాను, లెటర్ నువ్వు రాయాలి. సాయంత్రం డిన్నర్కి వెళ్ళినప్పుడు శిరీష్కి ఇచ్చేద్దాం. అలా అంటారా సార్? నవల్గా సార్, ప్రేమించేది మీరు, లెటర్ రాసేది నేనా? నేను అమ్మాయిని ప్రేమిస్తాను, నువ్వు లెటర్ని ప్రేమించు, బ్రహ్మాండంగా రాస్తావు. సార్ ఇంకేం మాట్లాడుకు, రాసుకొచ్చాయి. టీం వర్క్ ఉండాలి. సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది. ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందరలు ఇచ్చింది. ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతె ఆనందాలు పెంచింది. నిమిషము నేల మీద నిలువని కాలిలాగా మది నిన్ను చేరుతోంది చిలక. తనకొక తోడులాగా వెనకనే సాగుతోంది హృదయము రాసుకున్న లేఖ. ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది. ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందరలు ఇచ్చింది. వెంకీ, వస్తుందంటావా? రాకపోతే నేనేం చేయాలి? రాకపోతే ఆర్డర్ పార్సల్ చేయించుకోండి సార్. అబ్బా, అది కాదే. లెటర్ అమ్మాయి రాగానే ఇచ్చానా, వెళ్లే ముందు ఇవ్వనా? రాగాన్ని చింపి చేతిలో పెట్టడానికి ఇదేమైనా సినిమా టికెటా? లెటర్ వెళ్ళే ముందు కొంచెం రొమాంటిక్గా ఇవ్వండి సార్. సార్ ఏం తెమ్మంటారు? ఓకే ఓకే. వెంకీ వెంకీ వచ్చింది. వెంకీ, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తగా మాట్లాడు. ఓ హాయ్. మీరేంటి చెవిలో ఎప్పుడు బ్లూటూత్ పెట్టుకొని ఉంటారు? అది నాకు విష్ణుమూర్తి చేతిలో చక్రం ఎలాగో, విష్ణుమూర్తి చేతిలో చక్రం ఎలాగో, శివుడి చేతిలో త్రిశూలం ఎలాగో, శివుడి చేతిలో త్రిశూలం ఎలాగో, నా చెవిలో బ్లూటూత్ అలాగే. మీ మాటలు భలే ఉంటాయి. యు హ్యావ్ అ జేనీ సెన్స్ ఆఫ్ హ్యూమర్. థ్యాంక్ యూ. ఓ కొత్త స్నేహాన్ని. కొత్తే ఉంది, మనం కలుసుకోవడం ఇది 4వసారి. కరెక్టే, కానీ నేను కన్ఫెషన్ చేయాలి. యువర్ ఫ్రెండ్స్, ఇది చర్చ్ కాదు, నేనే ఫాదర్ని కాదు. కానీ నువ్వు నా ప్రార్థన మాత్రం వినాలి. మన స్నేహాన్ని కొన్ని అబద్ధాలపై నిలబెట్టాను. ఇంట్రెస్టింగ్, గో ఆన్. నేను ఒక సర్వసాధారణమైన మనిషిని. మొహమ్మద్ రఫీ అంటే సింగర్ అని తెలుసు, కానీ ఆయన పాటలు నాకు తెలియదు. పెయింటర్ రవివర్మ అంటే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రికమెండేషన్ అనుకునేవాడిని. ట్రావెలింగ్ అంటే పిఏకి చెప్పి టికెట్లు బుక్ చేయడం తప్ప పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఉండదు. కానీ నీతో కొన్ని అబద్ధాలు ఆడాను. కానీ
నీతో కొన్ని అబద్ధాలు ఆడాను. ఎందుకు? బికాస్ ఐ లైక్ యూ. సార్ వినపట్టేనా? ఉదయ్ గారు మీకు ఎలా చెప్పాలో. వద్దు జస్ట్ ఇడ్లీ. ఏమొద్దు, జస్ట్ ఇడ్లీ. ఇడ్లీ? IDLY. ఇడ్లీ IDLY. I do love you. I do love you. ఓ ఉదయ్ గారు మీకు ఎలా చెప్పాలో 5 ఏళ్ల క్రితం నేను సమ్మర్కి ఊరు వెళ్ళాను. ఇడ్లీ బాగుంటుందండి, మా స్పెషాలిటీ. ఓ గుంటూరా బాబాయ్. గుంటూరా బాబాయ్? వైజాగ్ అమ్మమ్మ. ఓ, నేనే నీకు విషయం చెప్పాలి. నిన్ను కలిసినప్పటి నుంచి 3 పెళ్ళిళ్ళకి వెళ్ళాను. ప్రతి పెళ్లిలోనూ ఒకటే ఆలోచన తెలుసా? నన్ను ఎలా పెళ్లి చేసుకుందామా అనా? అసలు ఎందుకు? శిరీష ఉండగా ఈ పెళ్లి కొడుకు ఈ పెళ్లి కూతుర్ని చేసుకుందామని. ఎలా డిసైడ్ చేసుకున్నాడా అని. ఎలా డిసైడ్ చేసుకున్నాడో తెలుసా? వాడు శిరీషని చూడలేదు కాబట్టి. కానీ నేను శిరీషను చూశాను. నిజం సిరి, నీతో సంధి జరిగినప్పటి నుంచి కచ్చట తపలని గజ్జడ దెబ్బలైపోయి. అందుకే ఇంకెవరిని చూడలేకపోతున్నా. ఇంకెవరిని చూడలేకపోతున్నా. ఏంటి అలా చూస్తున్నారు? నీ మొహానికి ఏదో అంటుకుంది. పోయిందా మ్హూ. ఇప్పుడు? మ్హూ. నీ మొహానికి అందం అంటుకుంది. సార్ అల్లం పచ్చడైనా కవర్ పచ్చడైనా? ఓ అందం తుడుచుకుంటే పోదు కదూ. అందం తుడుచుకుంటే పోదు కదూ.